మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. ఎలా ఉన్నారు? ఇంతకుముందు వీడియోలో మీకు హీరో కృష్ణ నటించేటువంటి క్రైమ్ చిత్రాల గురించి చెప్పాను. ఇవాళ కృష్ణ గారి కొన్ని మల్టీ స్టారర్ సినిమాల గురించి ప్రస్తావించుకుందాం. ఎందుకంటే దాదాపు 32 మల్టీ స్టారర్ సినిమాలు చేసినటువంటి ఏకైక హీరో కృష్ణ. ఆయన ఎన్టీఆర్‌తో నటించారు, సోహన్ బాబుతో నటించారు, కృష్ణరాజుతో నటించారు. కొన్ని చూద్దాం ఆ విశేషాలు. మొదటిగా స్త్రీ జన్మ. ఇది సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మించినటువంటి చిత్రం స్త్రీ జన్మ. అయితే ఈ సినిమా కేఎస్ ప్రకాశ్రావు గారు మొదటిసారి ఆయన సురేష్ వాళ్ళకి దర్శకత్వం వహించారు. ఇది తమిళ సినిమా పూమలై అనేటువంటి సినిమా ఆధారంగా తీశారు. ఘంటసాల సంగీతం సమకూర్చారు. ఒక పాట హలో అన్నది మనసు అనేటువంటి పాట కొంచెం హిట్ పాట. రావికొండరావు గారు లెక్కల మాస్టర్గా నటిస్తారు. నిజంగా చెప్పాలంటే ఇది నిరాశపరిచినటువంటి తొలి మల్టీ స్టార్ కృష్ణకి. ఇది ఎప్పుడు విడుదలైందంటే 31/8/67 ఇది విడుదలైన తేదీ. ఆ తర్వాత మళ్ళీ కృష్ణ ఎన్టీఆర్తోనే మరో సినిమాలు నటించారు. అది నిలువు దోపిడి. ఇది 25/1/68 విడుదలైంది. విచిత్రం ఏంటంటే అంతకుముందు అదే సంవత్సరంలో సంక్రాంతికి కృష్ణ గారి అసాధ్యుడి సినిమా విడుదలై మంచి హిట్ టాక్ సాధించింది. అది యాక్షన్ మూవీ అనుకుంటే. సో నిలువు దోపిడి ఒక కామెడీ సినిమా. ఇది తీసిందేమో విశ్వశాంతి బ్యానర్ మీద సిఎస్ రావు గారు నిర్మించారు. గుండమ్మ కథ పోలికలు ఉంటాయి ఈ సినిమాకి. ఇందులో మారువేషాలు ఉంటాయి. ఎన్టీ రామారావు సినిమాలు అనగానే కృష్ణ కూడా మారువేషం ఉంది ఈ సినిమాకి. సిఎస్ రావు దర్శకత్వం వహించారు. ఇందులో విశ్వేశ్వరరావు గారికి ఆయనకు పాట రాయటం కూడా అలవాటు. చుక్కమ్మత్తా బుల్బుల్ అనేటువంటి ఒక పాట ఆయన రాశారు. మొదటగా విశ్వేశ్వరరావు గారు సోహన్ బాబుని కృష్ణ పాత్రలో తీసుకుందాం అనుకున్నారు. అయితే ఇక్కడ రెండు కథనాలు వినిపిస్తాయి. ఒక కథనం ప్రకారం ఎన్టీఆర్ఏ విశ్వేశ్వరరావు గారికి కృష్ణను తీసుకోమన్నారు అనేటువంటి ఒక మాట వినిపిస్తుంది. మరొక కథనంలో ఎన్టీఆర్ పక్కన అదే ఎనర్జీతో మీకు నటించాలంటే కృష్ణ బాగుంటాడు, కృష్ణను తీసుకోండి అని చెప్పి మహారథ్ చెప్పారని చెప్పి అంటారు. ఎందుకంటే ఈ సినిమాకి కథా మాటలు కూడా మహారథ్ గారే సమకూర్చారు. సో ఈ సినిమాతో ఇంకొక విశేషం ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్ కాన్సెప్ట్ అనేది ఒకరోజు ముందర అడ్వాన్స్ ఇవ్వటం అనేటువంటి కాన్సెప్ట్ ఈ సినిమాతోనే ప్రారంభమైంది. అలా నిలువు దోపిడి ఒక మంచి సినిమాగా రూపొందింది. తర్వాత 12/1/1969లో మంచి మిత్రులు సినిమా వచ్చింది. యాక్చువల్ చెప్పండి, నా ఉద్దేశంలో ఇది నిజమైన మల్టీ స్టార్. అంటే కృష్ణ, సోహన్ బాబు ఇద్దరూ కూడా వారి కెరీర్లో కొంచెం స్థిరపడ్డారు. వీళ్ళిద్దరూ గూఢచారి చిత్రంలో కలిసి నటించలేదు, కానీ ఇద్దరు ఆ సినిమాలో ఉన్నారు. ఆ తర్వాత బహుశా మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి చిత్రం మంచి మిత్రులు. తాతినేని రామారావు గారి దర్శకత్వంలో కృష్ణ కూడా మొదటిసారి నటించారు. ఈ సినిమా అనగానే ఒకటి బాగా మనకి గుర్తుంది కదా, మల్లికార్జునరావు గారు దర్శకత్వం వహించారు. అది ఇందులో కృష్ణ, సోహన్ బాబులు రెండు దృక్పథాలు కలిగి ఉండి 5 ఏళ్ల తర్వాత మనం కలిసి మన గమ్యాలు ఎట్లా సాగాయో సమీక్షించుకుందాం అనేటువంటి ఒక ప్రతిజ్ఞ, లేదంటే ఒక ప్రతిజ్ఞ కాదు, ఒక మాట తీసుకుంటారు. ఆ తర్వాత అప్పుడు 5 ఏళ్ళ తర్వాత కలిసేటప్పుడు వచ్చినటువంటి పాట గుర్తుంది కదా, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి పడుతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఇది నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాట. కోదండపాణి గారు సంగీతం వహించారు. అద్భుతమైనటువంటి పాటగా ఈ రోజుకి నిలిచిపోయింది. ఈ సినిమాలో ఖైదంగా గంగారంభ కృష్ణ నటిస్తారు. ఆయనకి హీరోయిన్ లేదు, పాటలు లేవు. కమర్షియల్ హిట్గా మనం చెప్పుకోవచ్చు. అదే 1969లో జనవరి 3న అదృష్టవంతులు ఏఎన్ఆర్ అదృష్టవంతులు జగపతి పిక్చర్స్ మీద రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మించారు. ఆ సినిమా విడుదలై బ్రహ్మాండమైన హిట్ అయింది. తర్వాత 10న ఎన్టీఆర్ గారి వరకట్నం రిలీజ్ అయింది. వరకట్నం యావరేజ్ సినిమా. మంచి మిత్రులు అదృష్టవంతులంత కాకపోయినా హిట్ కిందగానే చెప్పుకోవాలి. తర్వాత
1969లోనే 28/5 ఎన్టీఆర్ గారి పుట్టినరోజున విచిత్ర కుటుంబం సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలో సోహన్ బాబు కూడా ఉన్నారు. ఉయిరా మానమా అనేటువంటి ఒక తమిళ్ సినిమాని తెలుగులో కూడా తీశారు. సైమల్టేనియస్గా తమిళ్లోనూ తీశారు, తెలుగులో తీశారు. ఆయన గోపాలకృష్ణన్ ఆయన దర్శకుడు. మొదటగా ఇది మెయిన్ హీరో కృష్ణగా ఉండి తర్వాత ఎన్టీఆర్ ఒక క్యారెక్టర్ యాక్టర్గా ఉండేటట్టుగా కథ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే తమిళ్ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదో ఎన్టీఆర్ పిలిచి ఆయన కథని మీరు మారిస్తే బాగుంటుందేమో చూడండి అంటే అప్పుడు సెకండ్ హాఫ్లో ఎన్టీఆర్ రోల్ పెంచి విచిత్ర కుటుంబం తయారు చేశారు. తర్వాత అప్పుడు కేఎస్ ప్రకాశ్రావు గారు ఆ దర్శకత్వం బాధ్యతలు స్వీకరించారు. నాగభూషణ్ ఇందులో విలన్గా మనకు కనిపిస్తారు. ఎన్టీఆర్ సావిత్రి ఒక జంట. ఇందులో సోహన్ బాబు పాట ఆయన ఆడవే జలకమ్ములు ఆడవే కలహంసలాగా జలకంజలాగా అనేటువంటి నారాయణరెడ్డి గారి గీతం మహాదేవం స్వరపరిచారు. ఆ పాట చాలా హిట్. అలాగే కృష్ణా సంచి మీద రంగురంగుల పూలు అనేటువంటి అన్నా చెల్లెళ్ళ గీతం కూడా సంచారాణి అన్నా చెల్లెళ్ళ గీతం కూడా చాలా హిట్ అయింది. ఇంకొక జావలి ఉంది, నలుగురు నవ్వేర్రు అనేటువంటి ఒక జావలి కూడా ఇందులో మనకి కనిపిస్తుంది. విచిత్ర కుటుంబం మంచి హిట్ అయినటువంటి సినిమా. ఎన్టీఆర్ చాలా ఎనర్జెటిక్గా నటిస్తారు ఈ సినిమాలో. తర్వాత కాంతారావు గారును కృష్ణ గారు కలిసి ఇద్దరు మొనగాళ్ళు అనేటువంటి ఒక జానపద చిత్రంలో నటించారు. ఆ తర్వాత మళ్ళీ కాంతారావు గారు తన సొంతంగా నిర్మించినటువంటి చిత్రం ప్రేమజీవులు. ఇది నాదన్ పెన్ను అనేటువంటి ఒక మలయాళం సినిమా ఆధారంగా తీశారు. ఇది రాత్రిపూట అవుట్డోర్లో తీయాలి కాబట్టి చాలా అవుట్డోర్ ఎక్కువ రాత్రిపూట తీశారు. అవుట్డోర్ షూటింగ్లో వర్షంలో షూటింగ్ చేశారట కాంతారావు గారు కృష్ణ గారు. వీళ్ళు రాయశ్రీ హీరోయిన్ మదనపల్లి దగ్గర తీశారు. అందుకనే రాయశ్రీ హీరోయిన్ 2 పాటలు హార్స్లీ హిల్స్లో కూడా తీశారు. ఇంకా ధూళిపాల రాజబాబు ఉన్నారు. ఇది తెలుగులో కూడా మనకి ఎందుకు ఆ సినిమా చూసినప్పుడు మలయాళం సినిమా చూసినట్టుగానే అనిపిస్తుంది. అంటే కాదు కానీ ఆ మలయాళ వాతావరణం తెలుగు సినిమాలో కూడా కనిపిస్తుంది. ఇద్దరు యువకులు ఒకే యువతిని ప్రేమించడం అనేటువంటి కథాంశం. దురదృష్టవశాత్తు ఈ సినిమా ఆడలేదు. తర్వాత అక్క చెల్లెలు సినిమా 1970 జనవరి 1న విడుదలైంది. కృష్ణ అక్కినేని నటించారు. అక్కినేని మెయిన్ హీరో, కృష్ణ సపోర్టింగ్ రోల్. నిజం చెప్పాలి మల్టీస్టార్ మనం చెప్పుకున్న కృష్ణ గారు ఒక తమ్ముడుగా నటించారు. ఇది అక్కయ్య తంగ అనేటువంటి తమిళ సినిమా ఆధారంగా తీశారు. అక్కినేని సంజీవి దర్శకత్వం వహించారు. షావుకాజానికి అక్కినేని కలిసి నటించిన చిత్రం పాండవులు పాండవులు తుమ్మెద. ఇది మతికి మనసుకి పోరాటం తల్లి అనేటువంటి పాట కూడా మంచి హిట్ పాటలు ఉన్నాయి. అయితే సినిమా యావరేజ్ టు అబవ్ యావరేజ్. కృష్ణ విజయనిర్మల ఒక జంటగా నటించారు. ఇది అక్కినేని కృష్ణ నటించిన చిత్రం విశేషాలు. మల్టీ స్టారర్స్లో బహుశా 73లో వచ్చేటువంటి ఆగస్టు 9, 73లో వచ్చేటువంటి దేవుడు చేసిన మనుషులు చెప్పగానే మీకు అర్థమేంటుంది. అది సంచలనం. పద్మాలయ మూవీస్పై కృష్ణ గారి సోదరులు జి హనుమంతరావు నిర్మించారు. రమేష్ నాయుడు సంగీత దర్శకత్వం వహించారు. చాలా కాస్ట్లీగా రిచ్గా. అందులో మీకు ఎంతమంది ఉంటారు ఆ సినిమాలో? ఎన్టీఆర్ కృష్ణ సోదరులుగా ఉన్నారు, ఎస్వి రంగారావు ఉన్నారు, కాంతారావు, సత్యనారాయణ, ఎస్వి రంగారావు, ఇంకా జమున, ఇట్లా అనేక మంది, కాంచన, జయలలిత, ఇట్లా చాలా బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్. అప్పట్లో మెడ్రాస్లో కొంత కరెంట్ కొరత ఉండటం వలన ఈ సినిమాని చాముండేశ్వరి స్టూడియో బెంగళూరులో తీశారు. ఈ సినిమా మొదటగా ఈ సినిమా కొంచెం బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. దేవుడు చేసిన మనుషులు అప్పుడు పండంటి కాపురం సద్దినోత్సవం ఫంక్షన్లో ఎన్టీఆర్ సమక్షంలో కృష్ణ గారు అనౌన్స్ చేస్తే తప్పకుండా చేస్తాను అంటాం. తర్వాత జయాంధ్ర మూమెంట్ రావటం, కృష్ణ గారు ఆ ఉద్యమానికి మద్దతు తెలపటం, అది ఎన్టీఆర్కి కోపం రావటం, దాంతో ఆ సినిమా చేయనని చెప్పడం. తర్వాత కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ కొంత అంటే 6 నెలల తర్వాత మళ్ళీ ఆ సినిమా చేస్తానని కబురు పంపించిన తర్వాత మహారథి కథని తయారు చేశారు. మహారథి వీళ్ళు ఆ కథను వినిపించడం, ఇలా ఒప్పుకోవటం జరిగింది. కథ క్లైమాక్స్ మీకు తెలుసు, మచిలీపట్నంలో తీశారు.
నేను అప్పుడు 73 అంటే కరెక్ట్గా నేను అప్పుడే 7వ క్లాసు చివరిలో ఉన్నాం. సో మేమందరం వెళ్ళి ఆ కోనర్ సెంటర్ దగ్గర ఆ షూటింగ్ అది చూస్తూ ఉండేవాళ్ళం. ఈ సినిమాలో ఇంకొకటి ఏంటంటే సత్యనారాయణకి ఒక పెద్ద బ్రేక్ ఇచ్చింది, ఒక కమెడియన్గా కూడా బ్రేక్ ఇచ్చింది. ఆయన పారితోషికం అప్పటి వరకు 30,000 ఉన్నది 50,000 చేశారు. నాగభూషణం ఆ రోల్ చేద్దాం అనుకుని ఆయన డేట్స్ ఇవ్వలేకపోతే అది సత్యనారాయణకి ఇవ్వటం, నాగభూషణం అలగటం ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎస్వి రంగారావు గారితో షూటింగ్ పెట్టుకుంటే కష్టం, ఆయనకి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది అనుకున్నప్పుడు కృష్ణ గారు స్ట్రిక్ట్గా కండిషన్ పెట్టి మీరు మాకు 15 రోజులు ఇక్కడే ఉండాలి, వాటి జోలికి వెళ్ళకూడదని చెప్పడం. ఇంకో పక్కన కృష్ణ గారు మళ్ళీ బెంగళూరు నుంచి మెడ్రాస్ వచ్చి మిగిలిన సినిమాల్లో షూటింగ్లో పాల్గొనటం, ఇట్లా చాలా జరిగాయి. విజయనిర్మల్ గారు కూడా ఇది. ఈ సినిమాకి రమేష్ నాయుడు సంగీతం కూడా ఎంతో దోహదపడింది. వి రామచంద్రరావు దర్శకత్వం. చాలా కేంద్రాల్లో బహుశా ఒక 25-30 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది, 175 రోజులు కూడా ఆడింది. దేవుడు చేసిన మనుషులు ఆ రోజుల్లో చాలా సంచలనం. ఈ సినిమా టైటిల్ కూడా కృష్ణ గారు శ్రీశ్రీకి ఒక సీన్ చెప్పి ఈ పాట కట్టండి మీరు, ఇది సీన్ అంటే దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అనేటువంటి ఆయన పల్లవి అందుకోగానే కృష్ణ గారికి అరే మంచి టైటిల్ ఇచ్చారే మీరు అని చెప్పి అలా దేవుడు చేసిన మనుషులు టైటిల్ని తీసుకున్నారని చెప్పి కృష్ణ గారు చెప్పినటువంటి కథ ఉంది. ఇలా అయితే ఒక్కటి ఏమైందంటే ఆ సినిమా టైంలోనే స్క్రీన్ ప్లేలో చిన్న మార్పు చేద్దామని లాస్ట్ మినిట్లో 2 రోజులు మళ్ళీ ఎన్టీఆర్ అడిగారు. అప్పటికి కన్న కొడుకు అక్కినేని సినిమా వస్తే అక్కినేని కృష్ణరాజు సోదరులన్నీ ముందరే తెలిసిపోవడం, ఆ సినిమా ఆడకపోవడం అయితే కొంచెం మార్చి అక్కినేని కృష్ణ సోదరులు అనేటువంటిది కొంచెం తర్వాత ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పని మొత్తానికి ఎన్టీఆర్ గారు మొదట ఒప్పుకోకపోయినా కృష్ణ గారు, మహారథి గారు, హనుమంతరావు గారు మొత్తానికి వెళ్ళి ఒప్పించి కొంచెం ఒక 2 రోజులు షూటింగ్ తోటి అట్లా స్క్రీన్ ప్లే మార్చాట. అంటే లాస్ట్ మినిట్ చేంజెస్ కూడా సినిమా స్క్రిప్ట్ కరెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది దేవుడు చేసిన మనుషులు తెలియజేస్తుంది. తర్వాత 78 మార్చి 3 ఈ మధ్యకాలంలో మరి మల్టీ స్టారర్స్ రాలేదా అంటే రాలేదు. బహుశా ఆ తర్వాత మల్టీ స్టార్ అంటే మళ్ళీ మనకి 77లో వచ్చే కురుక్షేత్రమే చెప్పుకోవాల్సి వస్తుంది. సాయంకాలం మనం చూసినట్లయితే 78లో వచ్చినటువంటి అన్నదమ్ముల సవాల్ మార్చి 3న విడుదలైంది. ఇది సారథి స్టూడియోస్ వారు నిర్మించారు. సహోదర సవాల్ పేరుతోటి కన్నడంలో మొదటగా వచ్చింది. కేఎస్ఆర్ దాస్ గారు దర్శకత్వం వహించారు. ఇందులో రజనీకాంత్, కృష్ణ అన్నదమ్ములుగా నటించారు. సంగీతం సత్యం చేశారు. నా కోసమే నీవు ఉన్నది అనేటువంటి పాట చాలా పాపులర్, బాగా ఆ రోజుల్లో రేడియోలో వినిపిస్తున్నటువంటి పాట. ఇదే కాంబినేషన్తో మళ్ళీ ఇద్దరు అసాధ్యాలు నిర్మించారు సారథి స్టూడియోస్ వారే. అది 79 జనవరి 25న విడుదలైంది. ఇందులో కూడా రజనీకాంత్ గారు, కృష్ణ కలిసి నటించారు. ఇది ఆశించిన విజయం రాలేదు, కానీ సంగీతం సత్యం ఈ సినిమాకి కూడా చినుకు చినుకు పడుతూ ఉండేటువంటి పాట మాత్రం హిట్ అయినటువంటి పాట. తర్వాత కృష్ణ గారి పుట్టినరోజు 31 మే 1980లో రామ్ రాబర్ట్ రహీమ్ అని చెప్పని అమర్ అక్బర్ యాంథనీ రీమేక్ చిత్రం వచ్చింది. ఇది కృష్ణ గారి 38వ జన్మదిన రోజు ఈ సినిమా రిలీజ్ అయింది. ఇందులో కూడా రజనీకాంత్ గారు నటించారు. రామ్ రజనీకాంత్, రాబర్ట్గా కృష్ణ, అలాగే రహీమ్గా చంద్రమోహన్ నటించారు. హిట్ అంటే అమర్ అక్బర్ యాంథనీ అంత హిట్ కాదు, కానీ హిట్గా నిలిచింది. ఇది నాకు బాగా గుర్తుంటే అప్పుడు నేను డిగ్రీ చదువుతుండేవాడిని. శాంతి థియేటర్లో వచ్చింది. శాంతి థియేటర్ దాదాపు 50 రోజుల పైన నడిచినట్టుంది. ఇది రామ్ రాబర్ట్ రహీమ్, కృష్ణ గారు ఎక్కువ హోప్స్ పెట్టినటువంటి సినిమా ఇది యాక్చువల్గా. తర్వాత హేమా హేమిల్ సినిమా 1979 మార్చి 23 వచ్చింది. మీకు గుర్తునే ఉంటుంది, దేవదాసు కృష్ణది రిలీజ్ అయినప్పుడు అక్కినేని పాత దేవదాస్ కూడా రిలీజ్ చేయటం, దాని దెబ్బకి కృష్ణ దేవదాస్ ఆడకపోవటం ఇవన్నీ జరిగాయి. ఆ సమయంలో కొంత గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ను మళ్ళీ తీరుస్తూ 1979లో హేమా హేమిల్ సినిమా వచ్చింది. అయితే హేమా హేమిల్లో మొదట సోహన్ బాబుతో అనుకుని తీద్దాం అనుకున్నారు. అప్పుడు సోహన్ బాబు గారికి అంత హిట్స్ లేక ఆయన కొద్దిగా ఇబ్బంది పడుతున్న సమయంలో కృష్ణ గారు ఆయనతో కలిసి చేద్దామని ప్రతిపాదించారు. కానీ మల్లెపువ్వు సినిమా వచ్చి హిట్ అయిన తర్వాత సోహన్ బాబు గారి కథ నచ్చలేదు, కాబట్టి నేను తప్పుకుంటానని చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళు అక్కినేని అప్రోచ్ అయ్యి
ఈ హేమా హేమిల్ సినిమా తీశారు. విజయ నిర్మల్ గారి దర్శకత్వం వహించినటువంటి ఒక మాస్ సినిమాగా చెప్పుకోవచ్చు ఇది. ఇందులో ఈ సినిమా కొంచెం డాన్ స్ఫూర్తి అని చెప్పి అంటారు. ఇందులో కూడా ఏంటంటే అక్కినేని ద్విపాత్రాభినయం ఉంటుంది. దాంతోపాటుగా రైతుగా డాన్గా వేస్తారు. నువ్వంటే నాకెంత ఇష్టం అనేటువంటి పాట చాలా ఇష్టం. ఇందులో రెడ్ లైన్, రీచ్ టు రెడ్ లైన్ పాట మనం ఆ పాట చూడొచ్చు. రైల్ ఫైట్ ఉంటుంది, హెలికాప్టర్తో చేసి చాలా చాలా మాస్ మసాలాగా తీసినటువంటి హేమా హేమిల్ చిత్రం. మంచి హిట్గా నిలిచేటువంటి ఈ చిత్రం ఇది. తర్వాత 79 అక్టోబర్ 5న సురేష్ ప్రొడక్షన్స్ వారిది తొలి మల్టీ స్టార్ రామానాయుడు గారు తీశారు. అది మండే గుండెలు. శ్రీదేవి జయసుధ నటించారు. గుహనాథన్ గారికి అప్పట్లో రామానాయుడు గారికి గుహనాథన్ అంటే చాలా ఇష్టం ఉండేది. అతను బహుశా టాలెంటెడ్, కథ బాగా చెప్తాడు, స్క్రీన్ ప్లే బాగుంటుంది చెప్పి ఆయన కథతో నిర్మించారు. కే బాబయ్య దర్శకులు. ఆత్రేయ అన్ని పాటలు రాశారు. జంజాల సంభాషణలు. ఇందులో చంద్రమోహన్ కూడా నటించారు. మండే గుండెలు మంచి హిట్గా నిలిచినటువంటి చిత్రం. తర్వాత ఫిబ్రవరి 12, 1981న టీవీ ఫిల్మ్స్ బ్యానర్పై మహేంద్ర నిర్మించారు తోడు దొంగలు. కృష్ణ గారు, చిరంజీవి గారు నటించినటువంటి బహుశా ఒకటే చిత్రం అనుకుంటా. అయితే ఈ సినిమాకి ఏమైందంటే నిర్మాణం కొంచెం ఆలస్యమైంది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరగలేదు. అప్పటికి ఏంటంటే బండోడు గుండమ్మ అనేటువంటి చిత్రంలో కృష్ణ గారు సడన్గా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి వరకు కృష్ణరాజు గారు నటించాల్సిన ఆ సినిమా దాసనారాయణ గారికి, కృష్ణరాజు గారికి కొంత ఏదో అభిప్రాయ భేదాల వల్ల కృష్ణ నటించమని చెప్పడం, కృష్ణ గారు ఓకే చెప్పటం, దానివల్ల ఈ సినిమా కొంచెం నిర్మాణంలో ఆలస్యం జరిగి సినిమా యావరేజ్ టు అబవ్ యావరేజ్గా నిలిచింది. దీనికి జంజాల మాటలు రాశారు. జంజాల మాటలు రాసిన అన్ని సినిమాల్లో కూడా ఒక హాస్యం తొనికిసలాడుతుంటుంది. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు. ఇది తోడు దొంగలు సినిమా గురించి. తర్వాత 21 మార్చ్ 1981న వైజయంతి వారి గురు శిష్యులు రిలీజ్ అయింది. ఇది కూడా బాపయ్య దర్శకత్వం వహించారు. జంజాల మంచి సంభాషణలు అందించారు. శ్రీదేవి, సుజాత, అక్కినేని అలాగే కృష్ణ జంటగా నటించారు. త్యాగరాజు ప్రధాన విలన్గా మనకు కనిపిస్తారు. గురు శిష్యులు సూపర్ హిట్ అని చెప్పలేం కానీ అబోవ్ యావరేజ్ స్టేటస్లో ఉన్నట్టుంది. తర్వాత దాసరి నారాయణరావు గారు 1982 మార్చి 26న కృష్ణార్జునులు సినిమా రిలీజ్ చేశారు ఆయన దర్శకత్వంలో. ఇది కృష్ణుడిగా అర్జునుడిగా సోహన్ బాబు కృష్ణ నటించారు. మనోహర్ పాండవులు, సీతారాములు నిర్మించేటువంటి జయకృష్ణ ఈ సినిమా నిర్మించారు. మొదట డేట్స్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లంలో జితేంద్ర, శ్రీదేవి గారు కాశ్మీర్లో నటిస్తుంటే దాసరి నారాయణరావు గారు వెంటనే కాశ్మీర్ వెళ్ళి మొదటగా కృష్ణ శ్రీదేవిపై ఒక పాట నిర్మించారట. అంటే మల్టీ స్టార్ సినిమాలో డేట్ సమస్య ఎలా వస్తాయి అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇది. ఈ మధ్యలో 73లోనే ఒక సినిమా మీకు తర్వాత చెప్తాను, రీమేక్ సినిమా సీతాగీత గంగామంగ సినిమా ఉంది కదా. ఈ రీమేక్ సినిమాలు మళ్ళీ ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం కొన్ని సినిమాల గురించి. తర్వాత 82 జూన్ 24న నివురు గప్పిన నిప్పు. నేను చూసిన ప్రింట్స్లో యూట్యూబ్లో ఈ సినిమా చాలా బాగుందండి. ప్రింట్ చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే సినిమా కూడా బాగుంది. బాగా తీశారు. దీనికి కూడా డైరెక్షన్ బాపయ్య గారు చేశారు. భవిన్పాటి రాధాకృష్ణ కథా మాటలు సమకూర్చారు. ఇందులో గమ్మత్తు ఏమిటంటే దీని క్లైమాక్స్కి ఏమో మాటలు పరుచూరి బ్రదర్స్ చేత రాయించారు. క్లైమాక్స్ ఒక సీను. కామెడీ ట్రాక్ ఏమో అప్పలాచార్య చేత రాయించారు. కృష్ణ, శివాజీ గణేశను, గిరిబాబు వీరి కాంబినేషన్ వచ్చిన సినిమా. గిరిబాబు గారు అంటారు, శివాజీ గణేష్ గారి ధాటికి నేను కృష్ణ నిజంగా తట్టుకోలేకపోయానని చెప్పాను. శివాజీ గణేశన్ గారు బహుశా తెలుగులో కృష్ణ 3 సినిమాలు చేశారు. జగ్గయ్య గారి గొంతు ఎంత బాగుంటుంది. ఎక్కడా మనకి శివాజీ గణేశన్ గారు మాట్లాడటం లేదు అనిపించకుండా అంత సింక్ అవుతుంది జగ్గయ్య గారి వాయిస్. మళ్ళీ వీరి కాంబినేషన్ మరొకటి వచ్చింది, బెజవాడ బెబ్బులి. ఇది కృష్ణను శివాజీ గణేశన్ గారు అన్నదమ్ములుగా నటించారు. ఇది 83 సంక్రాంతికి విడుదలైంది. సినిమా యావరేజ్గా ఆడింది అంతవరకు.
ఈ మల్టీస్టార్ని విజయ నిర్మల దర్శకత్వం వహించారు. తర్వాత 1982 ఆగస్టు 20న వయ్యారి భామలు పగలమారి భర్తలు సినిమా విడుదలైంది. ఎన్టీఆర్ కృష్ణ నటించారు. అంటే ఎన్టీఆర్ కృష్ణకి ఒకటి సీతారామరాజు, తర్వాత కురుక్షేత్రం, ఈ 2 సినిమాలతోటి వాళ్ళిద్దరు కలిసి దేవుడు చేసిన మనుషుల తర్వాత మళ్ళీ నటించలేదు. ఇదొక బెంగాలీ సినిమా ఆధారంగా తీశారు. నిర్మాత గురుపాదంతో ఎన్టీఆర్ చెప్పారట, తమ్ముడు రోల్కి కృష్ణ బాగుంటారు, నేను చెప్పాను చెప్పండి అని చెప్తే వెళ్ళి కృష్ణ గారు, కట్టా సుబ్బారావు దర్శకుడు, సో కృష్ణ గారు మీరు చేస్తే బాగుంటుందని అన్నగారు చెప్పారు అనగానే ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు చెప్పిన తర్వాత నా రోల్ ఏమిటి అని నేను వెతుక్కోవాల్సిన అవసరం లేదని నేను చేస్తానని చెప్పి వెంటనే చేశారు. ఈ సినిమా నరసరాజు గారు మాటలు రాశారు. మంచి హాస్యం పండించినటువంటి సినిమాగా నాకు అనిపిస్తుంది. అప్పట్లో మనం చూస్తే 75 నుంచి 90 వరకు దాదాపు 15 ఏళ్ల పాటు రావు గోపాలరావు, అల్లు రామలింగ వీళ్ళిద్దరూ అద్భుతమైనటువంటి కామెడీ విలన్ పండించారు. అసలు జంజాల్ రాసిన సంభాషణలు కానీ, పరచూరి సోదరులు రాసిన సంభాషణలు కానీ, నరసరాజు గారి సంభాషణలు కానీ, వీళ్ళందరూ డైలాగ్స్ని ఎప్పుడైతే విలన్స్ అద్భుతమైనటువంటి ఒక డైలాగ్ మోడలేషన్ ఉందో వాళ్ళకి ప్రత్యేకంగా రాసేవారేమో అనిపిస్తుంది. రావు గోపాలరావు గారి సినిమాలన్నీ కూడా ఒక ప్రత్యేకమైన ఆయన డైలాగ్ డెలివరీ స్టైల్ ఎలా ఉంటుందో ఆయన కోసం రాసిన డైలాగులు కూడా అంతే గొప్పగా ఉంటాయి. అది నాకు వయ్యారి భామలు పగలమారి భర్తల్లో కనిపిస్తుంది. తర్వాత ఊరంతా సంక్రాంతి సినిమా 1983 ఫిబ్రవరి 12 వచ్చింది. దాసనారాయణరావు గారు దర్శకత్వం వహించారు. కోటగిరి గోపాలరావు గారు నిర్మించారు. బాలసుబ్రహ్మణ్యం సంగీత దర్శకత్వం వహించారు. 2 పాటలు మంచి హిట్స్. ఊరంతా, సంబరాల సంకురాత్రి అనేటువంటి పాట చాలా బాగుంటుంది. మళ్ళీ సురేష్ ప్రొడక్షన్లో చాలా పెద్ద హిట్ వచ్చింది మల్టీ స్టారర్లో. 26/2/1983 విడుదలైనటువంటి ముందడుగు. నిజం చెప్పండి, ఊరంతా సంక్రాంతి డిసప్పాయింట్ చేస్తే అంతకుముందు ప్రేమాభిషేకం రావడంతో మళ్ళీ అక్కినేని దాసనారాయణరావు కాంబినేషన్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అది ఫుల్ఫిల్ చేయలేకపోయింది ఈ సినిమా ఊరంతా సంక్రాంతి. ముందడుగు మాత్రం అద్భుతంగా నడిచినటువంటి సినిమా. కోటీశ్వరిగా సోహన్ బాబు, లారీ డ్రైవర్గా కృష్ణ నటించారు. గోల్డెన్ జూబ్లీ జరుపుకున్న చిత్రం ముందడుగు. ఇందులో మోపిదేవి స్వామి మీద ఒక పాట కూడా చాలా బాగుంటుంది. కృష్ణ సోహన్ బాబు జంటగా జయప్రద అలాగే శ్రీదేవి నటించారు. తర్వాత ఇద్దరు దొంగలు 84 వచ్చింది. ఇద్దరు దొంగలు దో అంకే బారాహాత్ అప్పటికి మా దైవంగా తీసిన ఇంకొంచెం కథని మార్చి సత్యానంద్ వినిపిస్తే రాఘవేంద్రరావు గారు ఈ కథతో మనం తీద్దామని చెప్పారట. అలాగా ఇద్దరు దొంగలు, ఇద్దరు కూడా రావు గోపాలరావు వీళ్ళ అల్లురావు బ్యాచ్ అంతా ఉంటుంది. పర్వాలేదు, అంటే రాఘవేంద్రరావు గారి మార్క్ గీతాలు ఉన్నాయి, అవి కొంచెం అన్నెసరీగా ఉన్నట్టుగానే అనిపిస్తాయి. అలాగే అడవి సింహాలు అనేటువంటి సినిమా కూడా వచ్చింది. అది వైజయంతి మూవీస్పై కృష్ణరాజు గారు నటించిన చిత్రం. అది కూడా దాన్ని తెలుగు, హిందీ భాషలో నిర్మించారు. 2 పర్వాలేదు అనిపించుకున్న సినిమాలే. ఆ తర్వాత నేను షూటింగ్ చూసిన సినిమా ఒకటి ఉంది, మహాసంగ్రామం. అది 12/2/85. ఈ షూటింగ్ మాత్రం 84 జూలై ఆగస్టు ఆ ప్రాంతంలో తిరుపతి సమీపంలో తీశారు. మహాసంగ్రామం స్ఫూర్తి తిరుపతి రెడ్డి గారు చెప్తారు, నిర్మాత. మంచి మిత్రులు, కానీ ఎక్కడో అంటే ఒక ఉద్యమ నాయకుడు, ఒక మిలిటరీ మేజరు, వీళ్ళిద్దరి మధ్య ఘర్షణగా మహాసంగ్రామంగా రూపొందింది. కానీ ఆ సినిమా అంతా కొంచెం గందరగోళంగా తయారైంది. దానికి కారణం కూడా ఆయన చెప్పుకొచ్చారు, సినిమా లెంత్ ఎక్కువ తీసాము, ఎడిటింగ్ చేయడంలో ఇబ్బందులు పడ్డాము, సెన్సార్ ఇబ్బందులు పడ్డాము, దాంతో సినిమా ఆశించిన మేరకు ఆడలేదంటారు. ₹1 కోటి బిజినెస్ చేసినప్పుడు చిత్రం మాది. మొదటిసారి ఒక సినిమా ₹1 కోటి బిజినెస్ చేసింది, మేమే అంత ఖర్చు పెట్టామన్నారు. ఆ సినిమా చాలా నిరాశపరిచిన చిత్రం. సోహన్ బాబు అభిమానులందరికీ కూడా కోపం వచ్చింది. ఆ సినిమాలో సోహన్ బాబుకి తక్కువ రోజులు ఇచ్చారు. సోహన్ బాబు అభిమానుల కంప్లైంట్ అంతా కూడా ఎలా ఉండదంటే, కృష్ణ గారితో నటిస్తే పేరంతా కృష్ణ గారికి వస్తున్నటువంటి కామెంట్ సోహన్ బాబు గారు అభిమానులు చేస్తుండేవారట. ఆ తర్వాత సోహన్ బాబు గారు కూడా ఇంకా మల్టీ స్టార్ సినిమాలో చేయనని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇవి కాకుండా నాగార్జున తోటి వారసుడు, రవితేజ్తో బలాదూర్, కృష్ణరాజు, బాలకృష్ణ వీళ్ళు నటించినటువంటి సుల్తాన్ చిత్రం ఉంది. కృష్ణ గారు వాళ్ళ అబ్బాయి మహేష్ బాబుతోనే వంశీ చిత్రంలో నటించారు. ఇలా ఇంకా అన్ని మల్టీ స్టారర్స్ ఇంకా పూర్తిగా చెప్పలేదు. ఒక సంవత్సరంలో 84 సంక్రాంతికి కృష్ణ గారి ఇద్దరు దొంగలు, యుద్ధం సినిమా పోటీ పడ్డాయి. ఇద్దరు దొంగలేమో రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. యుద్ధం సినిమాకి మా దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు. ఇద్దరు దొంగలు ఒరిజినల్గా
అక్టోబర్ అంతే, అంత ముందు సంవత్సరం విజయదశమికి రావాల్సింది. కొన్ని సమస్యల వలన ఆ సినిమా పోస్ట్ పోన్ అయ్యి చివరికి 2 సంక్రాంతికి విడుదలయ్యాయి. ఇప్పటి రోజులంటే ఏదో డేట్స్ ఏవి అడ్జస్ట్ చేసుకుంటారు, కానీ ఆ రోజుల్లో పెద్ద సినిమాలన్నీ కూడా సంక్రాంతికి విడుదల చేసేసేవాళ్ళు. ఇంకా కొన్ని మల్టీ స్టారర్స్, కొన్ని రీమేక్ సినిమాల్లో ఉన్నాయి. వాటిని మనం ఇంకొక వీడియోలో తప్పకుండా చెప్పుకుందాం. ఇది ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఒక మల్టీ స్టారర్స్లో సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఎవరిది అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది అంటే కృష్ణ శోభన్ బాబు గారిదే సక్సెస్ఫుల్ కాంబినేషన్. అంటే ఎన్టీఆర్ను కృష్ణ నటించిన వాటిలో దేవుడు చేసిన మనుషులు పెద్ద హిట్ అయింది. అక్కినేని కృష్ణ సినిమాల్లో హేమాహేమీలు హిట్ అయింది. సోహన్ బాబు, కృష్ణ సోహన్ బాబు వీళ్ళిద్దరు నటించిన చిత్రాల్లో మండేగుండలు, ముందడుగు, కృష్ణార్జునులు, మంచిమిత్రులు, ఇలా చాలా సినిమాలు, ఇద్దరు దొంగలు, ఇవన్నీ కూడా హిట్ అయిన ఉన్నాయి. ఇంకా వీళ్ళు రీమేక్ చిత్రాలు కూడా నటించారు ఇద్దరు కూడా. ఆ వివరాలన్నీ ఇంకొక వీడియోలో మీకు తప్పకుండా వివరిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం, థ్యాంక్ యూ.